హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి నైతిక విద్య. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పేపర్ 2, హాస్టల్కి సంబంధించిన పేపర్ 2 బుక్ అండి. సో ఫ్రెండ్స్, నైతిక విద్య. నైతిక విద్య అంటే అర్థం చూద్దాం. పాఠశాల అందించే అంశాలు ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో వివిధ రకాలుగా, అంటే నియమాలు, బహుమానాలు, శిక్షలు, నిబంధనలు, మర్యాదలు, సంబంధాలు, శైలి మొదలైన వాటికి కళారూపాలు, సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక అంశాలు, సమిష్టి పనుల ద్వారా అందజేయడం జరుగుతుంది. అంటే మనకు పాఠశాల అందించే ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో వివిధ రకాలుగా, అంటే నియమాలైన, బహుమానాలైన, శిక్షలైన, నిబంధనలైన, మర్యాదలైన మొదలైన వాటిని కళారూపాలు, సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక అంశాలు, సమిష్టి పనుల ద్వారా ఈ సామాజిక కార్యక్రమాలు అందించడం వల్ల పిల్లల్లో నైతిక విలువ అనేది పెంపొందిస్తుంది. నైతిక విద్య అనేది నైతిక విలువ అనేది పెంపొందిస్తుంది. అంటే మంచి చెడు అనేది పిల్లలకు తెలియపరుస్తుంది. వివిధ సామాజిక కార్యకలాపాల వల్ల కూడా పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. సో ఇది నైతిక విద్య. అంటే ఇది ఓవరాల్గా చెప్పాలంటే నైతిక విద్య, నైతికత, మోరల్ ఎడ్యుకేషన్ అంటే మంచిని స్వీకరించి చెడును వదిలేయడం. అంటే ఇది సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక అంశాలు, వీటి వల్ల పిల్లల్లో, పాఠశాలలో చదివే విద్యార్థుల్లో, పిల్లల్లో అలవర్చడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్, ఇలాంటి అనేక పద్ధతుల ద్వారా పిల్లల్లో నైతిక ప్రవర్తన విలువలను సామాజిక సందర్భానికి తగిన విధంగా పాఠశాల శిక్షణ ఉంటుంది. ఇది పాఠ్య ప్రణాళిక అంతటా వివిధ స్థాయిల్లో విస్తరించి ఉంటుంది. దీనినే నైతిక విద్యగా పేర్కొంటారు. ఈ నైతిక విద్య అనేది వివిధ పద్ధతుల్లో పిల్లల నైతిక ప్రవర్తన విలువలను సామాజిక సందర్భానికి తగిన విధంగా పాఠశాల శిక్షణ అనేది ఉంటుంది. ఇది పాఠ్య ప్రణాళిక అంతటా, అంటే మన పాఠశాలలో పాఠ్య ప్రణాళిక అంతటా వివిధ స్థాయిల్లో నైతికత గురించి విస్తరించి ఉంటుంది. దీనినే నైతిక విద్య అంటారు. నీతి శాస్త్రం. ఇందులో నీతి శాస్త్రం సమాజంలోని వివిధ మానవ సమూహాల ఉమ్మడి ప్రవర్తన స్వభావం వివరించే ప్రామాణిక శాస్త్రంగా నీతి శాస్త్రం నిర్వచించబడింది. ఇక్కడ నీతి శాస్త్రం అంటే సమాజంలోని వివిధ మానవ సమూహాల ఉమ్మడి ప్రవర్తన, సమాజంలోని వివిధ రకాల మానవ సమూహాలు ఉంటాయి, వారి ఉమ్మడి ప్రవర్తన మరియు వారి స్వభావం గురించి వివరించే శాస్త్రాన్ని నీతి శాస్త్రంగా నిర్వచించబడింది. క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయబడిన జ్ఞానంగా గుర్తించబడింది. అంటే ఇది క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయబడిన శాస్త్రంగా గుర్తించబడింది. అందువల్ల నీతి శాస్త్రంలో వివరించిన అంశాలు కేవలం ఒక భాగానికి, ప్రాంతానికి, సమాజానికి, వ్యక్తులకు మాత్రమే కాకుండా స్థల కాలాదులలో సంబంధం లేని సర్వకాలీనతను కలిగి ఉంటుంది. నీతి శాస్త్రం అనేది కాలానికి, అంటే ఇక్కడ నీతి శాస్త్రంలో ఏవైతే వివరించబడి ఉంటాయో ఆ అంశాలన్నిటివి ఒక భాగానికి, ప్రాంతానికి, ఒక సమూహానికి, ఒక భాగానికి, ఒక ప్రాంతానికి, ఒక సమాజానికి, కొందరు వ్యక్తులకే కాకుండా స్థల కాలాదులకు సంబంధం లేకుండా, స్థలానికి కాలానికి సంబంధం లేకుండా సర్వకాలీనతను కలిగి ఉంటుంది. అన్నిటిని కలిగి ఉంటుంది నీతి శాస్త్రం అనేది. ఇతర శాస్త్రాల లాగానే నీతి శాస్త్రం కూడా వివిధ రకాల దృగ్విషయాల పరిణామాలను సిద్ధాంత పరిశీలనల ద్వారా అంతిమ నిర్ధారణలను రావడం జరుగుతుంది. ఇతర శాస్త్రాల లాగానే, అంటే నీతి శాస్త్రం అనేది అన్ని శాస్త్రాల లాగా నీతి శాస్త్రం కూడా ఏ విధంగా ఉంటుందంటే సిద్ధాంత పరిశీలన, అంటే ఒక ఏమైనా పరిణామం సంభవిస్తే దానికి సిద్ధాంత పరిశీలనల ద్వారా, అంటే దాన్ని పరిశీలన చేసి అంతిమ నిర్ధారణకు వస్తారు. కేవలం నామమాత్రంగానే కాకుండా ఆ సిద్ధాంతాన్ని, అది ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చిందని పరిశీలన చేసి అంతిమ నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఈ క్రమంలో మానసిక శాస్త్రజ్ఞులు తెలియజేసిన కోరిక, ఉద్దేశం, ఇష్టం, అభిప్రాయం వంటి మానసిక ప్రక్రియల ద్వారా మానవ స్వభావం ప్రతిపత్తిని పరిశీలించడం ద్వారా నీతి శాస్త్రం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఈ క్రమంలో మానసిక శాస్త్రజ్ఞులు, అంటే కొందరు మానసిక శాస్త్రజ్ఞులు తెలియజేసిన విధంగా, అంటే వారు ఏ విధంగా కోరిక, ఉద్దేశం, ఇష్టం, అభిప్రాయం వంటి మానసిక ప్రక్రియలు, ఇలాంటి మానసిక శాస్త్రజ్ఞులు తెలియజేసిన వాటిని మానసిక ప్రక్రియల ద్వారా, ఇలాంటి ప్రక్రియల ద్వారా మానవ స్వభావం వారి ప్రతిపత్తిని పరిశీలించి, మానవుని స్వభావం పరిశీలించి దాని ద్వారా నీతి శాస్త్రం అభివృద్ధి చెందింది. వీటిలో కొన్ని చతుర్విధ పురుషార్థాలు, 10 కమాండ్మెంట్స్, అంటే ఇక్కడ వీటిలో కొన్ని చతుర్విధ పురుషార్థాలు, 10 కమాండ్మెంట్స్, ఇవి అన్నీ ఆయా కాలాల్లో సామాజిక క్రమత్వం కోసం పనిచేసినవే. వీటి ప్రాముఖ్యతను
అరిస్టాటిల్ చక్కగా వివరించాడు. సంఘంలో సభ్యుడిగా మనలేని వ్యక్తి లేదా అవసరం లేనివాడు, స్వయం సమృద్ధి కలిగినవాడు తప్పనిసరిగా కేవలం జంతువు లేదా దేవుడు మాత్రమే ఉన్నాడు. అంటే ఇక్కడ అరిస్టాటిల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సంఘంలో నివసించలేనివాడు అతను దయ్యమైన ఉండాలి, దయ్యమైన అయి ఉండాలి, లేదంటే దేవుడైనా ఉండాలని అరిస్టాటిల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అదే ఇక్కడ ఇచ్చారు. జీవన క్రమంలోని ప్రతి సన్నివేశంలో మానవ ప్రతిస్పందన అనివార్యం. జీవన క్రమంలో ప్రతి సన్నివేశంలో మానవ ప్రతిస్పందన అంటే మన జీవించే క్రమంలో ప్రతి సన్నివేశంలోని మన ప్రతిస్పందన, మన స్పందన అనేది అనివార్యం. అదే సమయంలో ఆయా ప్రతిస్పందనలపై ఇతరుల తీర్పు కూడా ఉంటుంది. మనం ప్రతిస్పందించిన విధానాన్ని బట్టి తీర్పు కూడా ఉంటుంది. ఈ మొత్తం పరిణామాన్ని అర్థవంతంగా పరిశీలించడం నీతిశాస్త్రంగా ఇమ్మాన్యుయల్ కాంటే మరో రూపంలో వివరించాడు. అంటే ఈ మొత్తం పరిణామాన్నే అర్థవంతంగా పరిశీలించడం, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మానవుడు ప్రతిస్పందిస్తున్నాడు అనే దాన్ని అర్థవంతంగా పరిశీలించడం నీతిశాస్త్రంగా ఇమ్మాన్యుయల్ కాంటే వివరించాడు. ఎథిక్స్ గ్రీకు పదం ఎథికా నుంచి ఉద్భవించింది. ఎథిక్స్ అనే గ్రీకు పదం ఎథికా నుంచి ఉద్భవించింది. ఈథోస్ అంటే ఆచారాలు. ఈథోస్ అంటే ఏంటి అంటే ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు, ఉపయోగాలు, అలవాట్లుగా చెప్పవచ్చు. అలాగే ఎథిక్స్ నైతిక తత్వశాస్త్రంగా పిలువబడింది. ఎథిక్స్ అనేది నైతిక తత్వశాస్త్రంగా అనేది పిలువబడిందట. ఇక్కడ ఎథిక్స్ అనే గ్రీకు పదం ఎథికా నుంచి వచ్చింది. ఈథోస్ అంటే ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు, ఉపయోగాలు, అలవాట్లుగా చెప్పవచ్చు ఇక్కడ ఈథోస్ అంటే. నెక్స్ట్ మోరల్ పదం లాటిన్లోని మోరిస్ నుంచి తీసుకోబడింది. ఈ మోరల్ అనే పదం మోరల్ అనే పదం లాటిన్లోని మోరిస్ నుంచి తీసుకోబడింది. లాటిన్ భాషలో మోరిస్ అంటే సాంప్రదాయం లేదా అలవాటుగా చెప్పబడింది. ఈ మోరిస్ అంటే ఏంటిది? సాంప్రదాయం లేదా అలవాటు. సంప్రదాయం అంటే కేవలం అలవాటుగా చేసే క్రియ మాత్రమే కాదు, ఆయా అంశాల్లో సంబంధిత సమూహాల అంగీకారం కలిగిందిగా భావించాలి. ఇక్కడ సాంప్రదాయం అంటే కేవలం అలవాటుగా చేసే పని మాత్రమే కాదు అట. ఏంటంటే ఆయా అంశాల్లో సంబంధిత సమూహాల అంగీకారం కలిగిందిగా భావించాలి. ఈ సాంప్రదాయం అనేది ఆ సమూహాలు అంగీకరించదగినదిగా ఉండాలి. నెక్స్ట్ వీటన్నింటినీ సమన్వయం చేస్తే ఎథిక్స్ను మానవ సమూహము సాంప్రదాయం లేదా అలవాట్లు శాస్త్రంగా భావించవచ్చు. వీటన్నింటిని ఓవరాల్గా మనం చూస్తే ఎథిక్స్ను మానవ సమూహపు సాంప్రదాయం లేదా అలవాట్ల శాస్త్రంగా భావించవచ్చు. నీతి శాస్త్రం ప్రజల మధ్య బాగా ప్రాచుర్యంలో ఉన్న విలువలను విమర్శనాత్మక దృక్పథంతో పరిశీలిస్తుంది. ఈ నీతి శాస్త్రం అనేది ప్రజల మధ్య బాగా ప్రాచుర్యంలో ఉన్న విలువలను విమర్శనాత్మక దృక్పథంతో పరిశీలిస్తుందట. అందులోని అస్థిరతను, లోపాలను గుర్తించి సవరించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ బాగా ప్రాచుర్యంలో ఉన్న విలువలను విమర్శించే విధంగా విమర్శనాత్మక దృక్పథంతో పరిశీలిస్తుంది. ఆ పరిశీలించిన తర్వాత అందులో అస్థిరతను, దానిలో ఉన్న లోపాలను గుర్తించి సవరిస్తుంది. నెక్స్ట్ ఆ విధంగా విలువలను నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందించి పాటించేలా చేస్తుంది. ఈ విధంగా విలువలనట నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందించి పాటించేలా చేస్తుంది. సమాజానికి, వ్యక్తులకు అవసరమైనది, పనికిరానివి గుర్తించి శాశ్వతంగా నిలిచేలా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, నైతిక సంస్థలను హేతుబద్ధంగా ఏర్పరుస్తుంది. వ్యక్తులు ఆలోచనల్లోని మంచి చెడులను సవరిస్తుంది. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు, చూద్దాం. రసానుభూతి విలువలు, సామాజిక విలువలు, వ్యక్తిగత విలువలు. ప్రకృతిని అభినందించడం. రసానుభూతి విలువల్లో ఫస్ట్ పాయింట్ ప్రకృతిని అభినందించడము. సామాజిక విలువల్లో సహకార భావన. ఇక్కడ వ్యక్తిగత విలువల్లో కలిసి పనిచేయడం. జీవన విధానాలలో సరళత సెకండ్ పాయింట్. ఇక్కడ సామాజిక విలువల్లో సమానత్వము, ఇతరులను గౌరవించడం వ్యక్తిగత విలువలు. నెక్స్ట్ ప్రేమ, దయ, జాలి, సానుభూతి, సహానుభూతి రసానుభూతి విలువల్లో పాయింట్. ఇక్కడ థర్డ్ పాయింట్ సామాజిక విలువల్లో వచ్చేసి సమిష్టి సంస్కృతిని కాపాడడం. సామాజిక విలువల సమిష్టి సంస్కృతిని కాపాడడం. ఇక్కడ ఇతరుల బలహీనతలను అంగీకరించుట. ఇక్కడ వ్యక్తిగతంగా ఇతరుల బలహీనతను అంగీకరించుట. నెక్స్ట్ ప్రతిస్పందన. ఇక్కడ ఫోర్త్ వచ్చేసి సామాజిక విలువల్లో ఉమ్మడి నియమాలు పాటించడం. ఉమ్మడి నియమాలు అంటే సమాజంలో అన్ని నియమాలు, ఉమ్మడిగా ఉండే నియమాలు కంపల్సరీ పాటించాల్సిందే. ఆస్తులను రక్షించుకోవడం. వ్యక్తిగత విలువల్లో ఆస్తులను రక్షించుకోవడం. నెక్స్ట్ విమర్శనాత్మక, సృజనాత్మక ఆలోచనలు రసానుభూతిలో. ఇక్కడ సామాజిక విలువల్లో శాంతి స్థాపన.
సమాజంలో శాంతి అనేది ఉండాలి. సో, శాంతి స్థాపన. ఫిఫ్త్ పాయింట్ వ్యక్తిగత విలువల్లో సమస్యలను పరిష్కరించడంలో నమ్మకం, నైపుణ్యం కలిగి ఉండడం. నెక్స్ట్ సామాజిక విలువల్లో ప్రకృతి రక్షణ. ఇక్కడ వ్యక్తిగత విలువల్లో పారదర్శకత. సెవెంత్ సామాజిక విలువల్లో సమాజంలో సభ్యుడిగా బాధ్యత. వ్యక్తిగత విలువల్లో జట్టు స్ఫూర్తి. ఇక్కడ వ్యక్తిగత విలువల్లో జట్టు స్ఫూర్తి ప్లస్ స్వీయ క్రమశిక్షణ అండ్ పట్టుదల, కృషి.